హాయ్ వ్యూవర్స్, నేను మీకు ఈ వీడియోలో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో టెస్టర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ యొక్క డెఫినేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి ఎర్రర్ అనమాట. ఇప్పుడు ఏదో కోడింగ్లో కానీ ప్రోగ్రామింగ్లో కానీ ఏమన్నా మిస్టేక్ ఉంటే దాన్ని ఎర్రర్ అని చెప్తాం అనమాట. సెకండ్ వచ్చేసి డిఫెక్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు టెస్టర్ అనేవాడు టెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ అని చెప్పేసి రెండు ఉంటాయి కదా, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్, యాక్చువల్ బిహేవియర్. ఇప్పుడు ఆ రెండింటికి మధ్య ఏమైనా డివియేషన్ ఉంటే అది డిఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బగ్. ఇప్పుడు ఏదైతే డిఫెక్ట్ టెస్టర్ ద్వారా రేస్ చేయబడిన డిఫెక్ట్ ఉంటుంది కదా, అది కనుక మనకి డెవలప్మెంట్ టీమ్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తే, కన్ఫర్మ్ చేస్తే అది బగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ట్ అనమాట. ఫాల్ట్ అంటే ఏదైతే ఒక అప్లికేషను మిస్బిహేవ్ చేస్తుందో, అంటే ఎలా వర్క్ అవ్వాలో దానికి ఆపోజిట్లో వర్క్ అవుతుందో, ఏదన్నా ఒక మిస్టేక్తో కనుక వర్క్ అవుతే దాన్ని ఫాల్ట్ అని చెప్తాం అనమాట. ఇంకోటి వచ్చేసి మిస్సింగ్ అండ్ రాంగ్. ఇప్పుడు కస్టమర్ అనేవాడు ప్రాజెక్ట్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇస్తాడు కదా, ఆ రిక్వైర్మెంట్ అనేది మనం కనుక కవర్ చేయకపోతే, అది కనుక ఏదన్నా మనకి వీటిల్లో మిస్ అయితే దాన్ని మిస్సింగ్ అండ్ రాంగ్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్యూర్. ఇప్పుడు ఏదైతే ఈ ప్రోడక్ట్ అనేది ఎండ్ కస్టమర్కి రీచ్ అయిన తర్వాత డిఫెక్ట్ అనేది ఆ ఒక డిఫెక్ట్తో అది ఎండ్ కస్టమర్కి రీచ్ అయితే దాన్ని ఫెయిల్యూర్ అని మనం చెప్తాం అనమాట. సో ఇవి మనకి టెస్టర్స్కి అందరికీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన 6 పాయింట్స్ అనమాట, మెయిన్ 6 కీవర్డ్ డెఫినేషన్స్. ఫస్ట్ వచ్చేసి ఎర్రర్, నెక్స్ట్ వచ్చేసి డిఫెక్ట్, తర్వాత వచ్చేసి బగ్, తర్వాత వచ్చేసి ఫాల్ట్, తర్వాత వచ్చేసి మిస్సింగ్ అండ్ రాంగ్, తర్వాత వచ్చేసి ఫెయిల్యూర్ అన్నమాట. ఈ కీవర్డ్స్ అనేవి మీరు తప్పక ప్రతి ఒక్క టెస్టర్కి తప్పక తెలియాలన్నమాట. వాటి యొక్క ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటో, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట, డిఫెక్ట్కి, బగ్కి, ఎర్రర్కి వీటికి మధ్య తేడా ఏంటో. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.